వన్స్ క్యాబ్ ఎక్కానొచ్చి, అప్పుడు స్టార్ట్ అయింది పెయిన్. అబ్బా! ఇంకా హెడ్‌ఏక్ ఇట్లా తెలియకుండానే వాటర్ వచ్చేస్తున్నాయి ఐస్ నుంచి. ఇలా బ్లాక్ గ్లాసెస్ ఇలా పెట్టుకొనే ఉన్నాను. కింద నుంచి వాటర్ ఇలా వచ్చేస్తున్నాయన్నమాట. హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో రీసెంట్ గానే నేను ఐ సర్జరీ చేయించుకున్నా. సో అప్పుడు నాకు సైట్ ఉండేదన్నమాట. సైట్ -4.5 అండ్ -5.5 ఉండేది. సో అసలు స్పెక్స్ లేకపోతే చాలా కష్టంగా ఉండేదన్నమాట. కొంచెం మొబైల్ చూసేంత దగ్గరగా కనిపిస్తాయి గానీ, సో ఇంకొంచెం దూరం వెళ్తే మాత్రం ఇంకేం కనపడదు. ఆల్మోస్ట్ మొత్తం బ్లర్‌గా ఉంటది. నా ఫ్రెండ్స్‌లో చాలా మంది చేయించుకున్నారు. అయినా ఎక్కడో ఎందుకో కొంచెం భయం ఉండేది. సో ఏమవుతదో ఏంటో అసల చేయించుకోవచ్చా లేదా? సేఫా కాదా అని. నాకు డాక్టర్ ఏమో పీఆర్‌కే సర్జరీ సజెస్ట్ చేశారన్నమాట. అసలు ఎంత ఖర్చయింది? ఎలా చేసుకున్నాను? ఎప్పుడు చేయించుకున్నాను? ఇప్పటికి ఎన్ని డేస్ అయింది? అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవాళ మీకు. అసలు పీఆర్‌కేకి, లేసిక్‌కి వేరియేషన్ ఏంటో ఒకసారి చెప్తాను మీకు. సో పీఆర్‌కే ఏంటంటే ఈ బ్లాక్ ఐ ఏదైతే ఉందో నల్లగుడ్డ అంటాం కదా! సో దాని మీద ఉన్న లేయర్‌ని కట్ చేసేస్తారు ఇలా క్లియర్‌గా. సో షేవ్ చేసినట్టుగా ఒక సర్క్యులర్ రింగ్ ఉంటది. ఆ రింగ్ దాని మీద పెట్టి సో దాన్ని ఒక సైజ్ సెలెక్ట్ చేసి దాన్ని క్లియర్‌గా కట్ చేసేస్తారు. చేసేసి దాని మీద లేజర్ రేస్ పంపించి ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. దాని మీద ప్రొటెక్టివ్ కాంటాక్ట్ లెన్స్ పెడతారన్నమాట. లెన్స్ పెట్టి 1 వీక్ తర్వాత తీసేస్తారు మళ్ళీ అది. ఈ 1 వీక్ 10 డేస్ కోసం డస్ట్ పడకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో ఇది పీఆర్‌కే. లేసిక్‌లో ఏంటంటే ఈ బ్లాక్ ఐ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఓపెన్ చేస్తారు. ఇలా కట్ చేసి ఓపెన్ చేసి తర్వాత మెషిన్‌తో ఈ లేజర్ రేస్ ని పంపించేసి మళ్ళీ ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ లేయర్ ని మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేయడం అంటే మళ్ళీ స్టిచెస్ అలాంటివి ఏమి ఉండదు. సో ఇప్పుడు పీఆర్‌కేలో మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. సో స్టాండర్డ్ రెగ్యులర్ పీఆర్‌కే అంటాము. ఇంకోటి కంప్లీట్ టచ్ లెస్ అంటాం. ట్రాన్స్ పీఆర్‌కే అని కూడా అంటాము. టచ్ లెస్ పీఆర్‌కే అని కూడా అంటాం. సో టచ్ లెస్ అంటే మీకు ఆ నేమ్ లోనే ఉంది. కంప్లీట్ గా సో ఈ బ్లాక్ ఐ మీద లేయర్ రిమూవ్ చేయడము ప్లస్ ఈ రేస్ పంపించి ఆ కార్నియాని రీషేప్ చేయడము ఇవన్నీ మెషినే చేస్తది కంప్లీట్ గా. బట్ స్టాండర్డ్ రెగ్యులర్ పీఆర్‌కేలో ఏంటంటే డాక్టర్ ఫస్ట్ ఆ బ్లాక్ ఐ మీద ఉన్న లేయర్ ని రిమూవ్ చేస్తారన్నమాట. తర్వాత మెషిన్ చేస్తది. సో మాన్యువల్ గా డాక్టర్ ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత మెషిన్ చేస్తే మనం స్టాండర్డ్ రెగ్యులర్ పీఆర్‌కే అంటాం. సో దీనికే మళ్ళీ బోల్డ్ టైప్స్ ఉన్నాయి ఇందులో. స్టాండర్డ్ పీఆర్‌కే అని, స్మార్ట్ పీఆర్‌కే అని, కాంటూరా పీఆర్‌కే అని ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఓకే నేను చేయించుకున్న పర్టికులర్ ఇదేంటంటే వేవ్ ఫ్రంట్ ఆప్టిమైజ్డ్ పీఆర్‌కే. సో జస్ట్ ఈ మషిన్స్ వీటి టెక్నాలజీస్ వీటి మీద ఈ నేమ్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ని అడిగి కనుక్కోండి జస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏంటి. వీటిలో మళ్ళీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఈ స్మార్ట్ పీఆర్‌కేకి, కాంటూరా పీఆర్‌కేకి ఈ ఫీచర్స్ ని బట్టి ప్రైస్ కూడా మారిపోతుంది. నా డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేశారంటే వేవ్ ఫ్రంట్ ఆప్టిమైజ్డ్ పీఆర్‌కే నీకు స్టాండర్డ్ సరిపోతుంది. సో నీ ఐ పవర్ కి, నీ ఐ హెల్త్ కి, దీనికి సో వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళే చెప్తారు. జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం మీరు ఇవన్నీ చదివితే సరిపోతుంది. సో ఫస్ట్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాననమాట. సో కన్సల్టేషన్‌కి ఏమో 600 టెస్ట్‌లు వాటన్నిటికి 2400 అయింది. సో ఇందులో ఏంటంటే మెయిన్ జనరల్‌గా మనం రెగ్యులర్ చెకప్ చేయించుకుంటాం కదా! లైక్ ఐ పవర్ ఎంతుంది ఏంటి అని అది చెక్ చేశారు. తర్వాత ఐలో డ్రాప్స్ ఏసేసి ఒక 30 మినిట్స్ తర్వాత ఒక 3 టైప్ ఆఫ్ స్కాన్స్ చేశారనమాట. ఈ 3 టైప్ ఆఫ్ టెస్ట్‌లు చేసిన తర్వాత మన కార్నియా హెల్త్ ఏంటి, రెటినా హెల్త్ ఎలా ఉంది, ఈ కార్నియా థిక్‌నెస్ ఎలా ఉంది, సో ఏ ట్రీట్మెంట్ సూటబుల్ ఏంటి, టోపోగ్రఫీ ఏంటి అని చెప్పి చెక్ చేసి తర్వాత డాక్టర్ చూసి మనకి పీఆర్‌కే సెట్ అవుతుందని చెప్పారు. 3 మంత్స్ వరకు వ్యాలిడ్ ఉంటాయి ఈ రిపోర్ట్స్. ఈలోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు అని చెప్పి సో సర్జరీకి ఎంత అవుతది ఏంటనే డీటెయిల్స్ అన్ని చెప్పేసి పంపించారనమాట. సర్జరీకి ఏమో 59,200 ప్లస్ డ్రాప్స్ కి వాటికి ఒక 1000-2000 అవ్వచ్చు. సో మీరు సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారో మీరు ముందు ఒకసారి కాల్ చేస్తే మేము డేట్ చెప్తాము. ఆ రోజు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి పంపించారనమాట. సరే ఇంక నేను సెకండ్ ఒపీనియన్ కింద అని చెప్పి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను. సో టెస్ట్లన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు కూడా పీఆర్‌కే సజెస్ట్ చేశారు. పీఆర్‌కేలోనే కాంటూరా సజెస్ట్ చేశారనమాట. సో ఈ 2 హాస్పిటల్‌లో నాకెందుకో ఈ ముందు దానికే వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి సో దానికే వెళ్ళిపోయాననమాట నేను. సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయినప్పటి నుంచి ఒకటే టెన్షన్ అనమాట. పెయిన్ ఉంటదా ఏంటి? సో ఎలా చేస్తారు అని చెప్పి చిన్న టెన్షన్ అయితే ఉండింది. సో నా ఫ్రెండ్స్‌లో ఒకళ్ళిద్దరు చేయించుకుని ఉన్నారనమాట. సో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడా కాసేపు. సో లేసిక్‌లో ఏంటంటే రికవరీ స్పీడ్ ఉంటది బేసిక్‌గా. సో మీకు ఆల్మోస్ట్ థర్డ్ డే నుంచే మీరు షార్ప్‌గా చూడగలుగుతారు. బట్ పీఆర్‌కేలో అలా కాదు. ఆ లేయర్ ఏదైతే రిమూవ్ చేస్తారో సో దానివల్ల మనకి 1 వీక్ టు 10 డేస్ మీరు 70-75% కొంచెం క్లియర్‌గా చూడగలుగుతారు. ప్లస్ ఒక 2-3 డేస్ పెయిన్ కూడా ఉంటదని చెప్పారనమాట. అబ్బాయి ఎంత పెయిన్ ఉంటదో ఏంటో అని అనుకున్నాను. కానీ పీఆర్‌కే రికవరీ కూడా స్లో అనమాట. సో ఈ ఐ విజన్ మొత్తం ఇదంతా స్టేబుల్ అవ్వడానికి 3-6 మంత్స్ పడతదన్నారు. సో ఒక్కొక్కరిని హెల్త్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటదనమాట. సో ఇంకా ఈ గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ చూసి చాలా వీడియోస్ చూసాను. లైక్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఏంటి ఇవన్నీ చూసాననమాట. అవన్నీ చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే చేయించుకోవచ్చు ఇదేమి అంత డేంజర్ ఏం కాదు సేఫెస్టే అనుకుని చేయించుకుందాము ఇంకా అని ఫిక్స్ అయ్యి హాస్పిటల్‌కి కాల్ చేశాను. సో వాళ్ళు సింపుల్‌గా ఒక డేట్ చెప్పారు. ఆ డే వచ్చేసేయండి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసాక వచ్చేసేయండి అని చెప్పారు. ఆ రోజు వెళ్ళాను. వెళ్ళగానే మళ్ళీ ఈ 2-3 చెకప్స్ ఏమో చేశారు మళ్ళీ. సో మళ్ళీ ఐ పవర్ ఇవన్నీ పాత రిపోర్ట్స్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత ఆపరేషన్ థియేటర్‌కి పిలిచారు. ఈ బ్లూ కలర్ డ్రెస్ ఉంటది కదా! అదేసేసి కూర్చోబెట్టి ఈ ఐ మొత్తం ఇక్కడంతా ఒక లిక్విడ్ రాశారు. ఇలా మొత్తంగా.
రాసేసి ఐస్ లోపల 2 టైప్ ఆఫ్ డ్రాప్స్ ఏసారనమాట. సో, ఆ డ్రాప్స్ ఏసిన ఒక 10, 20 మినిట్స్‌కి మొత్తం ఇలా నంబ్ అయిపోయింది నాకు. ఇలా సెన్స్ ఏం తెలియట్లేదనమాట. ఈవెన్ మనం ఇలా కన్ను రెప్పేస్తాం గదా! అలా ఏయడం కూడా నాకు తెలియట్లా. తీసుకెళ్ళి ఆ మెషిన్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఇలా ఐస్ 2 ఇలా ఓపెన్ చేసేసి క్లిప్ పెట్టేసారనమాట. ఏమో క్లాత్‌తో క్లోజ్ చేసేసారు ఇలాగ. ఇలా ఓపెన్ చేసి క్లిప్ పెట్టేసి వదిలేసారు. అలా స్టార్ట్ అయింది. డాక్టర్ ఏమో నా హెడ్‌కి ఈ పై వైపు కూర్చున్నారనమాట. వచ్చి కూర్చొని ఆ ఐ మీద ఒక రింగ్ పెట్టారు. రింగ్ పెట్టి కరెక్ట్‌గా ఆ బ్లాక్ ఐ ఏదైతే ఉందో దానికంటే కొంచెం చిన్న సైజ్ అనుకుంటా. కరెక్ట్‌గా అలా దాని మీద పెట్టి ఒక నీడిల్ తీసుకొని ఆ బ్లాక్ లేయర్ ఏదైతే ఉందో ఒక లేయర్ ఇలా తీసేసారు. తీసేయడము మనం వాళ్ళు ఆ రింగ్ పెట్టడం ఈ ప్రెషర్ అంతా తెలుస్తోంది. బట్ పెయిన్ లేదనమాట. ఏదో చిన్న కొంచెం ఉంటది అంతే. ప్రెషర్ ఇక్కడ ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ ఇవన్నీ తెలుస్తాయి. నీడిల్ తో ఇలా గీకడం ఇదంతా తెలుస్తుంది అనమాట. సో బట్ మీకు విజన్ కూడా ఉంటది. మీకు కనిపిస్తానే ఉంటది. ఏదో కదులుతున్నట్టే ఉంటది. ఇలా గోకడము వాళ్ళు కాటన్ తో క్లీన్ చేయడము ఇదంతా తెలుస్తుంది. బ్లడ్ రావడం ఇలాంటివి ఏమి ఉండవు. అలాంటివి ఏం భయపడక్కర్లేదు అసలు. సో జస్ట్ మీరు ఫీల్ అవుతారు. టచ్ చేయడం ఫీల్ అవుతారు, ప్రెషర్ ఫీల్ అవుతారు, అన్ని ఫీల్ అవుతారు కానీ పెయిన్ ఉండదు అంతే. సో ఆ క్లియర్ చేయడం, దాని తర్వాత మెషిన్ మన హెడ్ మీదకి మూవ్ చేసి ఆ రేస్ లోపలికి వెళ్తాయి అనమాట. ఆ మెషిన్ లో 5 డాట్స్ ఉన్నాయి. సెంటర్ లో ఏమో గ్రీన్ కలర్ డాట్ ఉంది, చుట్టూ ఏమో 4 రెడ్ డాట్స్ ఉన్నాయి అనమాట. ఆ గ్రీన్ డాట్ నే ఫోకస్ చేసి చూడమంటారు. ఒక అంటే 15 to 20 సెకండ్స్ జస్ట్ చూస్తాం మనం. సో అది బ్లింక్ అవుతా రేస్ వస్తుంటాయి అనమాట. అది మీకు తెలీదు, జస్ట్ చెప్తున్నా. సో ఆ గ్రీన్ డాట్ నే ఫోకస్ చేయడం మాత్రమే మన పని. సో అలా స్ట్రైట్ గా ఫోకస్ చేశాను. ఒక 20 సెకండ్స్ తర్వాత అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత జస్ట్ దాని మీద ఈ ప్రొటెక్టివ్ లేయర్ వేసాను అనమాట. ప్రొటెక్టివ్ లేయర్ పెట్టేసి ఈ క్లిప్స్ తీసేసారు. ఐస్ క్లోజ్ చేసుకోమన్నారు. అంతే అయిపోయింది. సెకండ్ కూడా మళ్ళీ సేమ్, ఈ ఐ కూడా సేమ్. సో ఈసారి ఈ వైపు ఈ ఐ క్లోజ్ చేస్తారు. దెన్ ఈ ఐ ఓపెన్ చేసి దానికి క్లిప్స్ పెట్టారు. పెట్టి మళ్ళీ ఆ రింగ్ పెట్టడం, ఆ లేయర్ కట్ చేసేసేయడము, తర్వాత మళ్ళీ మిషన్ వచ్చి మనకి ఆ రేస్ పంపించడము. జస్ట్ ఆ గ్రీన్ కలర్ ని ఫోకస్ చేయమన్నారు. అలా ఫోకస్ చేస్తూ చూస్తున్నాను 20 సెకండ్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. అంతే అయిపోయింది. ఇంకా లేమన్నారు, లేచేసి పంపించారు. బయటకు వచ్చి కూర్చున్నాను. అప్పుడంతా లైక్ కనిపిస్తోంది బట్ క్లియర్ గా లేదు. మీకు ఒక 70-75% వరకు తెలుస్తుంది అనమాట. ఒక 70-75% వరకు మీకు తెలుస్తుంది బట్ క్లియర్ గా చూడలేరు. సో ఇలా థియేటర్ నుంచి బయటకు రాగానే బ్లాక్ గ్లాసెస్ పెట్టేశారు. ఇంకా అంతే బయటకు వచ్చాను. క్యాజువల్ గానే తిరుగుతున్నాను. కౌన్సిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ట్రీట్మెంట్, డిశ్చార్జ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఒక 3 టైప్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చారు. అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ప్లస్ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. ఎలా యూస్ చేయాలి ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి పంపించారన్నమాట. అక్కడ వెళ్ళి కాఫీ తాగాను. బయటకు వచ్చాను. మా మమ్మీతో మా అన్నయ్య ఉన్నారు. వన్స్ క్యాబ్ ఎక్కాను వచ్చి, అప్పుడు స్టార్ట్ అయింది పెయిన్. అబ్బా ఇంకా హెడ్ ఏక్, ఇట్లా తెలియకుండానే వాటర్ వచ్చేస్తున్నాయి ఐస్ నుంచి. ఇలా బ్లాక్ గ్లాసెస్ ఇలా పెట్టుకునే ఉన్నాను. కింద నుంచి వాటర్ ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇలా వచ్చేస్తున్నాయి తెలియట్లా. ఫుల్ హెడ్ ఏక్ ఇదంతా. కానీ డాక్టర్ సర్జరీ అయిపోయిన వెంటనే ముందు చెప్పిన మాట ఇదే, 2 days నుంచి 3 days వరకు ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి. అంత పెయిన్స్ ఉండవు, జనరల్ గా 1-2 days కి తగ్గిపోతాయి. మాక్సిమం 3 days ఉంటాయి అంతే. సో భయపడాల్సిన పని ఏం లేదని చెప్పారనమాట. నీకు మరీ హెవీగా ఉంది పెయిన్, తట్టుకోలేకపోతున్నావు అని అంటే ఒక డోలో 650 వేసుకో అని చెప్పి ఒక డోలో టాబ్లెట్ 3 ఇచ్చారు అంతే పెయిన్స్ కి. లేదు ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఏదైనా పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకో, బట్ అవసరం లేదు అని చెప్పారనమాట. అంతే. బట్ ఆ రోజు వచ్చాను, రూమ్ కి వచ్చాను. రూమ్ కి స్టార్ట్ అయినప్పటి నుంచే నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట పెయిన్. సో అప్పుడప్పుడే మనకి ఏదైతే లిక్విడ్ వేసారో ఆ నంబరెన్స్ పోయి పెయిన్ తెలుస్తుంది అనమాట. రూమ్ కి వచ్చాక ఇంకా కళ్ళు మూసుకొని పడుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేకపోయా. 5-6 కేమో రూమ్ కి వచ్చేసి ఇంక పడుకున్నా. నైట్ 9 అయ్యేసరికి ఈ ఐస్ ఇదంతా ఇట్లా రెడ్ గా అయిపోయి కొంచెం స్వెల్లింగ్ వచ్చింది ఈ పార్ట్ అంతా. సో ఇలా ఐస్ ఇలా ఓపెన్ చేయలేకపోతున్నా, క్లియర్ గా లైట్ గా ఓపెన్ చేయగలుగుతున్నాను అనమాట. బట్ ఇవన్నీ వాళ్ళు ముందే చెప్పారు నాకు. సో ఇలా ఉంటది, రెడ్ అవుతాయి ఐస్, వాటర్ వస్తాయి, స్వెల్లింగ్ వస్తాయి, ఏం వచ్చినా భయపడాల్సిన పని లేదు. మీకు ఏదైనా ఎమర్జెన్సీగా నీకు విజన్ డ్రాప్ అవడం కానీ అలాంటివైనా అనిపిస్తే స్ట్రైట్ గా హాస్పిటల్కి వచ్చేయమని చెప్పారు. అంతే. ఇంకా 9-10 అవుతుంది. ఇంకా డిన్నర్ చేసేసి ఒక డోలో టాబ్లెట్ వేసేసుకుని ఆ డ్రాప్స్, వాళ్ళు చెప్పిన డ్రాప్స్ అన్ని వేసేసుకుని పడుకున్నా కామ్ గా. ఇంకా రాత్రి చాలా సేపు వరకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు మిడ్-నైట్ 12-1 ఆ టైంకి నిద్ర పట్టింది అనమాట హ్యాపీగా. అప్పుడు పడుకున్నాను ప్రశాంతంగా. సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. లైక్ 8-9 ఆ టైంకి. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి పెయిన్ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పెయిన్ లేదనమాట. సో అప్పుడప్పుడు వాటర్ రావడం, ఇచ్చింగ్ వస్తుంది, ఇదంతా ఇచ్చింగ్ వస్తుంది. కానీ అస్సలు రబ్ చేయొద్దు మీరు. నేనైతే అసలు రబ్బే చేయలేదు అనమాట. సో వాళ్ళు ఈ వెట్ వైప్స్ ఒకటి ఇచ్చారనమాట. సెకండ్ డే ఈవినింగ్ కి నాకు కొంచెం ఈ పెయిన్స్ తగ్గిపోయి, వాటర్ రావడం తగ్గిపోయింది, ఈ స్వెల్లింగ్ తగ్గిపోయింది, ఐస్ లో ఉన్న రెడ్నెస్ తగ్గిపోయింది. సో చాలా బెటర్ అయిపోయింది అనమాట. సెకండ్ డే ఈవినింగ్ కి ఈజీ అయిపోయింది. సో ఇంకా ఈ టాబ్లెట్ పెయిన్ కి టాబ్లెట్ వేసుకోవడం అదంతా ఏం లేదు. ఇంకా ఐ డ్రాప్స్
డ్రాప్ చేసుకోవడము, మంచిగా తినడం, పడుకోవడం. ఫుడ్ కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు అసలు. మంచిగా ఏది కావాలంటే అది తినమన్నారు. తినడం, రెస్ట్ తీసుకోవడం, ఇలా కంప్లీట్ 1 వీక్. నీకు మరీ బోర్ కొడుతుంది, ఖచ్చితంగా బోర్ కొడుతుంది. యూట్యూబ్ లో ఏదైనా ప్లే చేసుకోవడం, అది వింటూ పడుకొని ఉండడం అంతే. సో కంప్లీట్ గా ఫేస్ వాష్ లేదు, ఏం లేదు. సో బట్ జనరల్ గా మనం బాత్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దాకా మెడ దాకా మనం హ్యాపీగా తడపొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఫేస్ మీద అసలు వాటర్ పడకూడదు అని చెప్పారు. సో అది ఫాలో అయ్యాను నేను అంతే. 1 వీక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ రమ్మని చెప్పారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అప్పటిదాకా బ్లాక్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నా. సో గ్లాసెస్ తీసేసి లోపల ఉన్న ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ తీసారనమాట. ఆ కాంటాక్ట్ లెన్స్ అవి తీసేసి మన ఐ పవర్ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి మళ్ళీ చెక్ చేశారనమాట. చెక్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 6/6 వచ్చేసింది. బట్ నేను షార్ప్ గా చూడలేకపోతున్నాను అనమాట. సో మనం రెగ్యులర్ గా చెకప్ వెళ్ళినప్పుడు ఈ లెటర్స్ పెట్టి చూపిస్తారు కదా. సో ఆ లాస్ట్ రో ఏదైతే ఉందో దాన్ని నేను షార్ప్ గా చూడలేకపోతున్నా. మిగతావన్నీ నాకు నీట్ గా కనిపిస్తున్నాయి. సో ఇలా చెప్పాను అనమాట. సో లాస్ట్ ఉంది, సో అదేం పర్వాలేదు, మీకు అంతా 1-2 months లో మొత్తం ఆ విజన్ అంతా స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుంది. సో పిఆర్కే ప్రాసెస్ అది కాబట్టి టైం పడుతుంది అని చెప్పారు అనమాట. ఓకే, ఇంకంతా మంచిగానే ఉంది, ఇంకా గాగుల్స్ కూడా యూజ్ చేయొద్దు, రెగ్యులర్ మంచి సన్ గ్లాసెస్ కొనుక్కొని వాడండి అని చెప్పారు అనమాట. సో డస్ట్ కి కానీ సన్ కి కానీ అస్సలు ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా గాగుల్స్ ఉండాలని చెప్పారు. హార్ష్ లైట్ లో అసలు ఉండకూడదు అన్నారు. సో మీరు ఎంత కేర్ తీసుకుంటే అంత బెటర్ గా రికవర్ అవుతారు అనమాట. నేను ఏదో యూట్యూబ్ పెట్టుకుని వినమన్నానని చెప్పి మీరు ఫోన్ చూడడం ఇలాంటివి చేయకండి. సో 1 వీక్ తర్వాత చెకప్ వెళ్ళాను కదా, అప్పుడు ఏం చెప్పారంటే, సో అందులో కొన్ని డ్రాప్స్ ఇచ్చారు కదా, ఆ డ్రాప్స్ కౌంట్ తగ్గించమన్నారు. సో 3 times వేసుకునేదేమో 2 times వేసుకోమన్నారు, 4 times వేసుకునేదేమో 3 times వేసుకోమన్నారు. సో ఇలా జస్ట్ కౌంట్ తగ్గించి చెప్పారనమాట. సో ఇంకా మళ్ళీ ఆ డ్రాప్స్ తీసుకొని వచ్చేసాయి. ఇంకా అప్పటి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు నాకు. లైక్ ఆ 1 వీక్ నుంచే డాక్టర్ చెప్పేశారు యాక్చువల్లీ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, బట్ ఎవ్రీ 20 minutes కి ఒక 20 seconds పాటు సో బయట చూడడం స్టార్ట్ చేయి, కొంచెం నేచురల్ లైట్ చూసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూగా లాంగ్ అవర్స్ చూడొద్దు అని చెప్పారు అనమాట. లైక్ కంప్యూటర్ ని, స్క్రీన్స్, మొబైల్స్ ఇవన్నీ ఎక్కువసేపు వాడొద్దు అని చెప్పారు. సో ఇంక మనం ఎలాగో ఇంక తప్పదు కదా. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే లేసిక్ గొప్పదా, పిఆర్కే గొప్పదా అని చెప్పడం నా పాయింట్ కాదు. సో అసలు జనరల్ గా సర్జరీ చేయించుకునే ముందు అసలు సర్జరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఉందా లేదా, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఈ టెర్మినాలజీలో కానీ ఈ ట్రీట్మెంట్ గురించి వర్డ్స్ కానీ ఏదైనా నేను తప్పులు చెప్పుండొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మీరు డాక్టర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే, లేదు ఇంకా మీకు బెటర్ గా తెలుసు అని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సన్ డైరెక్ట్ చూడడం, లేదా బ్రైట్ లైట్స్ డైరెక్ట్ గా చూడడం, మనం వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఆ లైట్స్ డైరెక్ట్ గా చూడడం, ఇలాంటివి అసలు చేయొద్దు. యాక్చువల్లీ మీరు చేయలేరు, అంత ఈజీగా చేయలేరు అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఇప్పుడు కొంచెం బెటర్ గా డైరెక్ట్ లైట్ ని చూడగలుగుతున్నా. సో అప్పటిదాకా డైరెక్ట్ గా చూస్తే ఒక విధమైన ఇబ్బంది అనిపించేది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, లాంగ్ అవర్స్ కొంచెం ఎక్కువసేపు కంటిన్యూగా ఒక 3-4 hours వర్క్ చేసాం అనుకోండి ల్యాప్టాప్ లో, కొంచెం లైక్ ఈ వైపు కొంచెం ఇక్కడ పెయిన్ అనిపిస్తూ ఉండేది అనమాట. ఒక 20 days వరకు అలా ఆ ఫీలింగ్ ఉంది. సో లైక్ సర్జరీ అయిపోయి 1 week డాక్టర్ ఎప్పుడైతే చెప్పారో నువ్వు వర్క్ చేసుకోవచ్చు అని, ఒక 10-15 months తర్వాత మళ్ళీ సెట్ అయిపోయేది అనమాట. డ్రాప్స్ అయితే కామన్, రెగ్యులర్ గా డ్రాప్స్ అయితే యూస్ చేస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా కూడా. సో ఆల్మోస్ట్ 6 months వరకు యూస్ చేయాలి అని చెప్పారు డాక్టర్. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం బ్లర్ అనిపించేది. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 days 40 days దాకా నాకు ఆ ఫీలింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అనమాట. జస్ట్ స్టెబిలైజ్ అవ్వలేదు అనమాట. ఇంకా సో మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో డాక్టర్ ఆల్రెడీ ఇది కూడా చెప్పారు నాకు. సో ఫ్లక్చువేట్ అవుతా ఉంటది ఈ విజన్ అనేది. సో నీకు అది మెల్లిగా గ్రోత్ అవుతా ఉంటుంది. సో దానివల్ల నువ్వేం భయపడాల్సిన పని లేదు అని చెప్పారనమాట. ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నాను, నాకైతే అంత విజన్ మొత్తం క్లియర్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అన్ని క్లియర్ గా చూడగలుగుతున్నాను, హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటున్నాను, ఏ ప్రాబ్లం లేదు. ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట స్పెక్స్ ఉన్నప్పుడు. సో టీ షర్ట్ వేసుకోవాలన్నా గాగుల్స్ తీసేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలన్నా స్పెక్స్ తీసి హెల్మెట్ పెట్టుకోవాలి. సో వర్షంలో డ్రైవ్ చేయలేము. సో స్పెక్స్ వాడే వాళ్ళకి తెలిసి ప్రాబ్లమ్స్ అన్ని. ఆల్మోస్ట్ 20 years తర్వాత నేను ఇప్పుడు రిలీఫ్ గా ఉంటున్నాను. సో మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా భయపడకుండా చేయించు, ఏ ప్రాబ్లం లేదు. నేనైతే బాగున్నాను. ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.